أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. بل إياه تدعون فيكشف ما تدعون إليه إن شاء وتنسون ما تشركون. అలా కానేరదు. మీరు ఆయన అల్లాహ్ నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీపై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు. ولقد أرسلنا إلى أمم من قبلك فأخذناهم بالبأساء والضراء لعلهم يتضرعون. మరియు వాస్తవానికి మేము నీకు పూర్వం ఓ ముహమ్మద్ అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగజేశాము. فلولا إذ جاءهم بأسنا تضرعوا ولكن قست قلوبهم وزين لهم الشيطان ما كانوا يعملون. పిదప మా తరఫు నుండి వారిపై ఆపద వచ్చినప్పుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు శైతాన్ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు. فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا فرحوا بما أوتوا أخذناهم بغتة فإذا هم مبلسون. ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా మేము వారి కొరకు సకల భోగభాగ్యాల ద్వారాలను తెరిచాము. చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా మేము వారిని ఆకస్మాత్తుగా శిక్షించటానికి పట్టుకున్నాము. అప్పుడు వారు నిరాశులయ్యారు. فقطع دابر القوم الذين ظلموا والحمد لله رب العالمين. ఈ విధంగా దుర్మార్గానికి పాల్పబడినవారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به انظر كيف نصرف الآيات ثم هم يصدفون. ఇలా అను, ఏమీ మీరు ఆలోచించారా? చెప్పండి. అల్లాహ్ మీ వినికిడిని మరియు మీ చూపును పోగొట్టి మీ హృదయాలపై ముద్రవేస్తే అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు, మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో. అయినా వారు వాటి నుండి తప్పించుకుని పోతున్నారు. قل أرأيتكم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا القوم الظالمون. ఇలా అను, ఏమీ మీరు ఆలోచించారా? చెప్పండి. అల్లాహ్ శిక్ష మీపై రాత్రివేళ ఆకస్మాత్తుగా గాని లేక పగటివేళ బహిరంగంగా గాని వచ్చిపడితే దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా? وما نرسل المرسلين إلا مبشرين ومنذرين فمن آمن وأصلح فلا خوف عليهم ولا هم يحزنون. మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసేవారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి తమ నడవడికను సరిదిద్దుకుంటారో అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. والذين كذبوا بآياتنا يمسهم العذاب بما كانوا يفسقون. కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది. قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول لكم إني ملك إن أتبع إلا ما يوحى إلي قل هل يستوي الأعمى والبصير أفلا تتفكرون. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గాని లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గాని నేను మీతో అనడం లేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని
నేను కేవలం నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని, వహీని మాత్రమే అనుసరిస్తున్నాను. వారిని ఇలా అడుగు, ఏమీ? అంధుడు మరియు దృష్టిగలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు? జజాకుం అల్లాహ్ ఖైర్.